సార్ నమస్కారం పుల్లారావు గారు. నమస్కారం. సార్ గత 2 సంవత్సరాలుగా ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితి ఒక తెరపడి బంగ్లాదేశ్‌లో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. సో, దీన్ని ఈరోజు ఎన్నికల ఫలితాలొచ్చినియి. దీని ప్రకారము 299 సీట్లు వాళ్ళు పోటీ చేస్తే సుమారుగా 212 సీట్లు బీఎన్‌పీ పార్టీకొచ్చినియి. మిగతా 70 సీట్లు జమాతే ఇస్లామీకొచ్చినియి. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు సార్? అంటే బీఎన్‌పీ పార్టీ మనకు భారత్‌కు అనుకూలంగా ఉంటుందా? మన భారత్ పరిస్థితులు ఎలా ఉంటాయి? దీనిపైన మీ వివరణ కావాలి. ఒకటి ఈవేళ అంత పెద్ద విజయం బీఎన్‌పీ పార్టీ తారిక్ రెహమాన్ ఎవరైతే ప్రధానమంత్రి అవ్వబోతున్నారంటే అక్కడ ఉన్న హిందువులు చాలా మంది హసీనా సపోర్టర్స్ కూడా హసీనా పార్టీ ఎలక్షన్‌లో లేదు కాబట్టి వాళ్ళు కూడా ఈయనకేశారు. ఈయనకేస్తే వ్యతిరేకంగా ప్రో పాకిస్తాన్ ఉన్న జమాతీ ఇస్లామీ అలాగే నేషనల్ సిటిజన్స్ పార్టీ అని ఎవరైతే మొహమ్మద్ యూనస్‌తో గవర్నమెంట్‌ని పంపించేశారో వాళ్ళు కూడా నిలబడ్డారు. కానీ అందరూ ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే హసీనా సపోర్టర్స్ హిందూస్ తారిక్ రెహమాన్‌కి ఓటేశారు. కానీ తారిక్ రెహమాన్ 15 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్‌కి వచ్చాడు. 17 సంవత్సరాల తర్వాత ఓ నెలలో వెళ్ళి ప్రధానమంత్రి అయిపోయాడు. 35 సంవత్సరాలు బంగ్లాదేశ్‌లో మొదటి మగవాడు ప్రైమ్ మినిస్టర్. లేకపోతే 35 సంవత్సరాలు ఆడోళ్ళే చేసేవారు. సో ఇది ఎదురు చూడాలి ఎలాగుంటారో. ఆయనకి ప్రో పాకిస్తాన్ ఉన్నది. కానీ 17 సంవత్సరాల్లో మెచ్యూర్ అవ్వాడు. భారతదేశంతో తగువ వెళ్తే లాభం ఏంటి? ఆ పెద్ద ప్రశ్న వాళ్ళు సెటిల్ చేసుకోవాలి. అది ఈయనకు ఒక చరిత్ర ఉంది కదా సార్, వీళ్ళ పార్టీకి ఖలీదా జియా వాళ్ళ అమ్మ గారు భారత్‌కి కొంచెం వ్యతిరేకంగా బాగా ఉండేది అని. వ్యతిరేకంగా. కానీ గత సంవత్సరంలో మన గవర్నమెంట్ తారిక్ రెహమాన్‌తో కలిసి మాట్లాడటం అని చేయటం, ఆయన మదర్ ఫ్యూనరల్‌కి ఫారెన్ మినిస్టర్ వెళ్ళటం చాలా చేశారు. రహస్యంగా చాలా అవుతున్నాయి. సార్ కానీ అతను కొద్దిగా కన్జర్వేటివ్‌గా ఉంటాడు. జమాతీ ఇస్లామీని తీసుకెళ్తాడు. ఓడిపోయినా ఆయనతో. పవర్ ఇవ్వడం అదనే చేస్తాడు. ఎంతవరకు వెళ్తాడు? ఎక్స్‌ట్రీమ్‌గా చూడాలి. ఎందుకంటే ఎవరైతే హసీనా అబద్దని తోసేశారో వాళ్ళందరూ ఓడిపోయారు. సో ఈయన ఎలాంటి రూలరు ఎవరో ఇప్పటివరకు తెలియదు. ఆయన తల్లి ఉండేటప్పుడు ఈయన కూడా చాలా ఘోరాలు చేశాడు, అన్ని చేశాడు, పారిపోయాడు బంగ్లాదేశ్. చెప్పలేము మనిషి ఎలా ఉంటాడు, మారుతాడా. ఆఫ్ఘనిస్తాన్ ఉదాహరణ చెప్తున్నా. ఎప్పుడైతే అక్కడున్న రాజాని తీశారో షా, అది జహీర్ షా, దాదాపు 50 సంవత్సరాల క్రితం, అప్పుడే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్తో ఉండటం మనకు వ్యతిరేకం. కానీ గత 6 నెలలు సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ మనకి దగ్గర మిత్రులు అయిపోయారు. వాళ్ళు ఏమైనా అడిగితే గవర్నమెంట్ చేస్తుంది. డబ్బు కావాలి, డబ్బు ఇస్తుంది, బియ్యం ఇస్తుంది, ధాన్యం ఇస్తుంది, అన్నీ. సో మనం చెప్పలేము వాళ్ళకి ఏ రకంగా మారుతాడు. వ్యతిరేకంగా ఉంటే ఏంటి బ్యాలెన్స్. వ్యతిరేకంగా ఉంటే భారత ప్రభుత్వం ఊరుకోదని తెలుసు. వాళ్ళు పిచ్చిగా వ్యవహారాలు చేస్తే ఊరుకోం అని తెలుసు. వాళ్ళకి వాటర్ కట్ ఆఫ్ చేస్తామా, హార్బర్స్ కట్ ఆఫ్ చేస్తాం అనే చేస్తాం. తయారైపోయారు. తారిక్ రెహమాన్ అంత ఎక్స్ట్రీమ్‌గా ఉండడు. ఆయన తల్లి చేసినప్పుడు అలాగా ఉండడు. కొద్దిగా భారతదేశానికి ఎవరొచ్చినా పర్వాలేదు, అలా ఉండాలి మన దేశం. గత ఎన్నికలతో పోల్చుకుంటే 42% ఓటింగ్ ఉండింది ఇంతకు ముందు ఎన్నికలు ఎప్పుడు జరిగినా. కానీ ఇప్పుడు సుమారుగా 60% ఓటింగ్ ఉంది సార్. దీన్ని మనము బంగ్లాదేశ్ ప్రజల్లో వచ్చినటువంటి మార్పుని మనం ఏ విధంగా చూడొచ్చు సార్? మార్పు అంటే పెద్ద మార్పు ఏం వచ్చింది? ఇతను కూడా పాత సరికే కదా. అవును. కానీ ఓటింగ్ శాతం అంటే జనాల్లో ఓటింగ్ శాతం పెరుగుతుందంటే కొంత వాళ్ళు కొంచెం అభివృద్ధి వైపు చూస్తున్నారా అనేది ఒక 60% చిన్న దేశం. సో 60% పెద్ద విషయం కాదు. అది చేయటం బాగానే చేశారు. చూడాలి. మార్పు అనేది రోజు ఉంటుంది. ఆయన ఏ లైన్ తీసుకుంటారు. హసీనాకి సపోర్టర్స్ ఉన్నారు. కానీ న్యాచురల్‌గా పవర్‌లో లేదు కాబట్టి తగ్గిపోతారు. ఏ రకంగా ఇతను వెళ్తాడు ఇవన్నీ స్పెక్యులేషన్. మరి ఇతని ప్రభుత్వం స్టేబుల్‌గా ఉంటుందా సార్? లేదా హసీనా వాళ్ళు కొంచెం ఏమన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందా? హసీనా సపోర్టర్స్ 299లో 212 15 ఎంపీ 212 సార్. ఏం అవ్వదు. స్టేబుల్‌గా ఉంటుంది. కానీ ఆయన ప్రవర్తన ఎలా ఉండాలి? పాకిస్తాన్‌తో స్నేహంగా ఉండాలి, భారతదేశంతో స్నేహం. చైనాతో స్నేహంగా ఉండాలి, భారతదేశం. ఆయన ఎలాగా ఇది ట్యాకిల్ చేస్తాడు చూడాలి. అలాగే జమాతే ఇస్లాం పెద్ద వాళ్ళకి థ్రెట్ ఏమో కదా సార్. ఎన్నికల్లో జమాతే ఇస్లాం థ్రెట్ కాదంటారా? కాదు. అడ్జస్ట్ అయిపోతాడు. వాళ్ళతో తగు పెట్టుకోడు.
వాళ్ళు అడిగిన కొన్ని విషయాలకు ఒప్పుకుంటాడు, తగు పెట్టుకోడు. అతనికి వీళ్ళతో అడ్జస్ట్ అవే వెళ్తాడు. ఒకనప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ కూడా. సో మనం చూసేది, చూడబోయేది ఆయన వాళ్ళని ప్లీజ్ చేయటానికి చూస్తాడు. అది మాత్రం గ్యారెంటీ. అది ఆయన ప్లీజ్ చేయటానికి చూస్తే మనకు నష్టమా అంటే మనకేం నష్టం లేదు. బంగ్లాదేశ్ నుంచి మనకు వచ్చేది ఏం లేదు. అక్కడ ఉన్న హిందువులను సరిగ్గా చూసుకోవటం లేదు, చంపేస్తున్నారు. అది అందరికి తెలుసు. ఇక్కడ ఆ పరిణామాలు ఎలాగొస్తాయి మనకు తెలియదు, ఏ రకంగా వస్తాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో జమాతే ఇస్లాం చేసినటువంటి ప్రలోభాలు 15,000 ఒక ఓటుకి మొత్తం కుటుంబం మొత్తం కనుక ఓటేసినట్టుగా కనుక వాళ్ళు చూపించగలిగితే, అది కూడా వీడియో తీసి కానీ ఫోటో కానీ చూపిస్తే వీళ్ళకి జన్నత్ అంటే స్వర్గం తీసుకొచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పేసి జమాతే ఇస్లాం తను ప్రలోభ పెట్టాడు. సో దీన్ని అంటే పూర్తిగా మతమౌఢ్యం, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? అంటే ఇతను పూర్తిగా కొంచెం హిందూకు అనుకూలంగా ఉన్నాడు, ప్రతిపక్షం పూర్తిగా హిందూ మతానికి కానీ పూర్తిగా పాకిస్తాన్కి అనుకూలంగా కానీ. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అక్కడ వచ్చిన మార్పు వాళ్ళు ఇతర దేశాల్లో, అరబ్ దేశాల్లో ఇస్లామైజేషన్, ఇస్లాం తీసుకురావటం తగ్గించేశారు. సౌదీ అరేబియా లాంటి దేశం ఆడవాళ్ళకి మూవ్మెంట్కి ఫ్రీగా ఇచ్చారు, మీకు హిజాబ్ అక్కర్లేదు, వాళ్ళ మినిస్టర్స్ అవ్వచ్చు, అన్ని మార్చారు. ఇక్కడ ఒక పెక్యూలియర్ థింగ్ ఏంటంటే బెంగాలీ కల్చర్ ఉన్నది, కానీ ఇస్లామిక్ రిలీజన్ ఉన్నది. జమాత్ ఇస్లాం అందరూ ఏమవుతున్నారంటే బెంగాలీని వదిలే మనం ఉర్దూ నేర్చుకుందాం పాకిస్తాన్ లాగా అని వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు అంత తొందరగా సాంప్రదాయాన్ని వదులుతారంటే వదలొచ్చు. అది ఒక రకంగా ప్యూర్గా బెంగాలీ ట్రెడిషన్లో ఉండేది. మార్పు వస్తుంది, అన్ని చోట్ల మార్పు వస్తుంది. సో ఎంతవరకు వెళ్తారు? కానీ మీరు అడిగిన ప్రశ్న, జమాతీ ఇస్లామీతో గొడవ పెట్టుకోడు, వాళ్ళతో అడ్జస్ట్ అవుతాడు. వాళ్ళతో గొడవ ఎందుకు అంటాడు, ఎందుకంటే మనం ఏదో మొదలు వెళ్ళిపోవాలి, చూడాలి, అది చేస్తాడు. కానీ వాళ్ళతో గొడవ పెట్టుకోరంటే కొంచెం హిందువులకి అక్కడ మళ్ళీ థ్రెట్ ఉన్నట్టే కదా సార్? హిందువులకి థ్రెట్ ఉండదా? అక్కడ కూడా అందరూ ఆలోచిస్తున్నారు, భారతదేశంతో తగు కావాలా వద్దా, అది ఆలోచిస్తున్నారు. మీతో మాకు చెప్పాలి, 1947 ఆగస్టు 15వ తారీఖున సార్ అక్కడ చిత్తగాంగ్ అనే హార్బర్, బిగ్గెస్ట్ హార్బర్ బంగ్లాదేశ్ లో, అది భారతదేశానికి ఇచ్చారు 47 ఆగస్టు 15. అంటే మనకి ఈశాన్యానికి హార్బర్ ఉంది, పెద్ద హార్బర్. మొత్తం పాలిటిక్స్ మారిపోతుంది భారతదేశానికి. అది బ్రిటిష్ ఆగస్ట్ 16, 47 మళ్ళీ అది కొట్టేసి ఈస్ట్ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ అని ఉన్నది బంగ్లాదేశ్ ఇచ్చారు. సో పెద్ద మార్పు రావాల్సింది, మనకు రాలేదు కొన్ని విషయాలు. బంగ్లాదేశ్ మనం స్నేహంగానే చూస్తాం, స్నేహాలు పెంచుకోవాలన్నారు మన గవర్నమెంట్, అది కరెక్ట్. మాటలో అలాగే ఉండాలి, స్నేహం పెంచుకుందామని. మేమితో స్నేహం అక్కర్లేదు అని మన పరిస్థితి లేదు. 5,000 కిలోమీటర్లు బోర్డర్ మనకి వాళ్ళకి. ఎస్, వాళ్ళకి వెళ్ళే నదులన్నీ భారతదేశం నుంచి వెళ్తారు. అన్ని నదులు, బ్రహ్మపుత్ర అవునే, మిగతా తీస్తా అవునే, పద్మ అవునే, నదులని. తర్వాత అవన్నీ ఆప్ చేస్తాం, ఇష్టం వచ్చినా చేస్తారు, లెక్క ఉండదని తెలుసు వాళ్ళకి, తెలుసు. ఎలా ఎందుకంటే మెల్లిమెల్లిగా అర్థం చేశారు. చాలా ట్రేడ్ డీల్ కూడా మనకి యూరోప్ మంచి టర్మ్స్ ఇచ్చింది. బంగ్లాదేశ్కి భారతదేశంతో కోఆపరేషన్ తీసుకుంటే బెటరు అని చాలా మంది తారీఖ్ రెహమాన్కి చెప్తారు కూడా, సలహాదారుల పార్టీలు. పూర్వంలాగా యాంటీగా ఉంటే మనకి వాళ్ళు ఇంకా హసీనాను బిల్డప్ చేస్తారు, ఇంకా సపోర్ట్ చేస్తారు, మనకు ఆర్థికంగా ఇబ్బందులు పెడతారని తెలుసు. సో మొహమ్మద్ యూనస్ చేసినట్టుగా ఇతను చేయడం భావిస్తాను. కానీ ఇటీవల బడ్జెట్లో మన ప్రభుత్వం చాలా తక్కువ కేటాయించింది. ఈ మొన్న 2025-26 బడ్జెట్లో చాలా తక్కువ కేటాయించింది. వీళ్ళకి ఇంతకుముందున్న ఎయిడ్ కన్నా చాలా తక్కువ చేసింది. తక్కువ, ఇంకా వాళ్ళకి స్నేహం అక్కర్లేదంటే అక్కర్లేదని చూస్తారు. బంగ్లాదేశ్కి ఏదో పాకిస్తాన్తో, చైనాతో స్నేహం ఉంటే మనం ముందరికి వెళ్ళిపోతాం అనుకుంటే కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. పరిస్థితులు మారినాయి. పాకిస్తాన్ లెక్కలేదు, చైనా లెక్కలేదు, భారతదేశం ఇలా డెవలప్ అవుతుంది ఆర్థిక వ్యవస్థగా, తెలుసు వాళ్ళందరికీ. దానివల్ల కొంచెం కేర్ఫుల్గా ఉంటారు. ఉండకపోతే, లేకపోతే అది మనం సహించాలి, సఫర్ అవ్వాలి, సాధించాలి, తప్పదు. మన మిత్రుల్ని మనం కోరుకోవచ్చు, కానీ మన నేబర్స్ని మనం కోరుకోలేం. వేల సంవత్సరాలు బట్టి టిబెట్టే మన బోర్డర్లో ఉండేది. ఇప్పుడు చైనా లాగేసుకున్న టిబెట్ 2,500
కిలోమీటర్ బోర్డర్ టిబెట్. అవును. చైనా దగ్గరే లేదు. 1951లో చైనా వచ్చి టిబెట్‌ను ఆక్రమించాక చైనా మన నేబర్. అప్పటి నుంచి ట్రబుల్ ఉన్నది భారతదేశం. దాదాపు 59 నుంచి చైనా ట్రబుల్ చేస్తుంది భారతదేశం. సో ఇవన్నీ ఫ్యూచర్‌లో ఎలా ఉంటాయో చెప్పలేం. మెసేజ్ మాత్రం వెళ్ళింది బంగ్లాదేశ్‌కి. పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు, పిచ్చి పిచ్చి నాటకాలు వేయొద్దు. మేము కూడా యాక్షన్ తీసుకుంటాం. భయపెట్టింది. వాళ్ళు కూడా మనతో పెట్టుకుంటారా అంటే పెట్టుకోరు అనుకుంటాను. మనతోటి సంబంధాలు బాగుండొచ్చు. పాకిస్తాన్‌తో ఎలా ఉండబోతాడు సార్ తారిక్? పాకిస్తాన్‌తో కూడా బాగుంటాయి. పాకిస్తాన్‌తో రహస్యంగా వాళ్ళకి 15, 20 సంవత్సరాలు బట్టి బాగున్నాయి. ఆ! ఎందుకంటే మానవులు ఎంత ఘోరం జరిగినా మర్చిపోతారు. పాకిస్తాన్ చేసిన పనులు చెప్పుకోలేము కూడా అక్కడ. పాకిస్తాన్ సైనికులు చేసిన పని బంగ్లాదేశ్‌లో. కానీ అందరూ మర్చిపోతారు. 55 సంవత్సరాలు అయిపోయింది. ఎవరికి జ్ఞాపకం ఉంటది? అయిపోయింది. 2, 3 తరాలు అయిపోయి వెళ్ళిపోయారు. 1971లో బ్రతుకున్న వాళ్ళు బంగ్లాదేశ్‌లో వాళ్ళ పాపులేషన్ ఇవాళ 10%. హ్మ్. 90 కొత్త వాళ్ళు. 71 తర్వాత పుట్టినవాళ్ళు. సో అది అన్నీ మర్చిపోతారు. భారతదేశం ఎంత చేసాం, అంత చేసామంటే మన నష్టానికి చేసాం. మనం అనవసరంగా బంగ్లాదేశ్‌ని క్రియేట్ చేసాం. అది ఎలా ఉండుంటే పాకిస్తాన్‌తో చచ్చి బ్రతికి ఉండును. ఎప్పుడైతే మీరు వాళ్ళకి వేరే దేశం ఇచ్చారో ఇప్పుడు వాళ్ళు మనకు విరోధిగా తయారవుతున్నారు లోపల. బయట ఏం చెప్పుకున్నా లేకపోయినా. అందువల్ల ఫ్యూచర్‌లో పాలిటిక్స్ ఎలా వెళ్తాది మనం చెప్పలేం. ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎలా మారుతాయో చెప్పలేం ఎంతైనా. సో ఇది మనం వెయిట్ అండ్ వాచ్. బంగ్లాదేశ్ కరెక్ట్ స్టెప్స్ తీసుకుంటాది అని మనం అందరం అనుకుంటాం. సార్ ఈ క్రమంలో ఆ విద్యార్థి నాయకులందరూ అంత పోరాడి హసీనాను దింపేసి ఆమెను ఇండియా పంపించి ఇంత చేసిన వాళ్ళు అసలు వాళ్ళకి ఈ ఎన్నికల్లో ఎక్కడా పెద్దగా ప్రాధాన్యత లేదు. అలాగే హాతీని చంపేశారు. చంపేసిన తర్వాత అతనికి ఇండిపెండెంట్గా ఇంకొకరు ఎవరు కూడా పోటీ చేయలేదు. సో ఉద్యమం ఏమైపోయినట్టు సార్? విద్యార్థుల నాయక ఉద్యమం కరిగిపోయింది. కొవ్వొత్తు కరిగిపోయినట్టుగా కరిగిపోయింది. అయిపోయింది. వాళ్ళకి అడ్రస్ లేదు, పాలు లేదు, ఏం లేదు. పూర్తిగా వాళ్ళకి సంవత్సరంన్నర టైం ఇచ్చాక సార్ వాళ్ళు భారతదేశంతో వ్యతిరేకం పెట్టుకున్నారు కానీ వాళ్ళ పని చేయలేదు. అతనే వాళ్ళని నొక్కేయాలని సాంప్రదాయ రాజకీయ పార్టీలు కలిసి వాళ్ళని ఓడించేశారు. వాళ్ళకి పవర్ లేకుండా పోతున్నారు. ఈవేళ రేపు అతను తారిక్ రెహమాన్ స్వేరింగ్ అని అయిపోతాడు ప్రైమ్ మినిస్టర్. తప్పకుండా ఫస్ట్ దేశం ఎవరిని చూస్తాడు? మిడిల్ ఈస్ట్ వెళ్తాడా, చైనాకి వెళ్తాడా, తర్వాత భారతదేశానికి వస్తాడు. కానీ అతను స్మార్ట్ ఫోన్ అయితే ఫస్ట్ భారతదేశానికి వస్తాడు. శ్రీలంక ప్రెసిడెంట్ చేసినట్టుగా. శ్రీలంక ప్రెసిడెంట్ ఈవేళ ఉన్న వ్యక్తి భారతదేశానికి వ్యతిరేకంగా 30 సంవత్సరాలు తైతకలాడాడు. అవును. కానీ మొన్న ఎలక్ట్ అవగానే ఫస్ట్ మన దగ్గరకు వచ్చాడు. ఏం విరోధం లేదు, మనం జాగ్రత్తగా చేసుకుందాం, మీరు అన్ని మాకు సాయం చేయాలని వెళ్ళిపోయాడు. అలా చేస్తాడా రెహమాన్? అంత స్మార్ట్ ఫోన్ అది మనం చూడాలి. అంత ధైర్యం ఉన్నదా చూడాలి. అయితే 17 సంవత్సరాల తర్వాత మీరు ఇందాక అన్నట్టుగా 17 సంవత్సరాల తర్వాత వెనక్కి రాగానే మొట్టమొదటి ఆయన ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో చెప్పింది ఒకటే, ఇక్కడ అందరూ బతుకుతారు, హిందువులు, జైనులు అందరూ బతుకుతారు, అందరికీ సమానమైనది బంగ్లాదేశ్ అనే ఒక ఇది అయితే అతను ఆ రోజు ప్రెస్ మీట్లో తెలియజేశాడు. సో దానికి అనుకూలంగా మీరు అన్నట్టుగా దాన్ని భారత్కి అనుకూలంగానే ఉంటాడనే భావించాలి. ఆ ఓటర్స్ అందరూ భారత్కి అనుకూలంగా ఉన్న ఓటర్స్ ఆయనకి వేసారు. ఇంత పెద్ద విజయం సాధించారు. సార్ ఇప్పుడు ఈ జమాతే ఇస్లాం వెనకాల ముఖ్యంగా వాళ్లే కదా హసీనాను పంపించడం విషయంలో కానీ విద్యార్థులకు వెనకాల ఉన్నది జమాతే ఇస్లాము. దీని వెనకాల ఉన్నది అమెరికా అని. నో అప్పుడు ఈ పార్టీ కూడా వెనుకున్నది. బిఎన్పి కూడా వెనుకుంది విద్యార్థి ఉద్యమానికి. అంటే వాళ్ళు 2 ఎలక్షన్లో వాళ్ళు పాల్గొనలేదు, బాయ్కాట్ చేశారు. వాళ్ళు కూడా హసీనాకు వ్యతిరేకంగా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళదే బలం ఎక్కువ, మిగతాదంతా నామకే వాస్తే వాళ్ళు చేశారు. సార్ మరి ఈ ఉద్యమం వెనకాల పూర్తిగా అమెరికా ఉందని ఒకటి వదంతి ఏంటి సార్? నమ్మకం అంతా డీప్ స్టేట్ వర్క్ చేసింది, పాకిస్తాన్ అమెరికా కలిసి చేసినాయి అని అన్నారు. మరి ఇప్పుడు కరెక్ట్గా ఎలక్షన్స్కి 12 గంటల ముందు లేదా 16 గంటల ముందు అమెరికాతో ఒక డీల్ చేసుకున్నాడు యూనెస్, తాత్కాలిక ప్రధాని యూనెస్. సో దానికి ఇప్పుడు విలువ ఉంటుందా? దాన్ని కంటిన్యూ చేస్తాడా? చూడాలి. మంచి టర్మ్స్ అయితే కంటిన్యూ చేస్తారు, లేకపోతే వెళ్ళి మళ్ళీ నెగోషియేట్ చేస్తారు. బంగ్లాదేశ్ నెగోషియేట్ చేస్తారు. చూడాలి ఎలాగ ఆయన నెగోషియేట్ చేసినా బాగున్నదో లేదో కొన్ని రోజుల్లో మనకు తెలుస్తుంది.
సార్ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎవరవుతున్నారు ఫైనాన్స్ మినిస్టర్? ఇప్పుడు ఆ డీల్ వెనుక అంటే బంగ్లాదేశ్కి ఎక్కువ అనుకూలం ఉందా సార్, అమెరికాకి ఎక్కువ అనుకూలంగా ఉన్నాయి ఆ డీల్? అమెరికాకే అనుకూలం. అమెరికాకి ఖచ్చితంగా అమెరికాకి అనుకూలంగా ఉంది. మన దేశానికి కూడా సేమ్ టర్మ్స్ ఇచ్చారు. అవును సార్. బంగ్లాదేశ్ సంవత్సరానికి $50 బిలియన్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. $30 బిలియన్ దాంట్లో బట్టలే, $30 బిలియన్ టెక్స్టైల్స్, బట్టలు. సో దాని మీద మళ్ళీ అమెరికా ఒక కండిషన్ వాళ్ళకి ఇచ్చింది, మీరు మా దేశం నుంచి దూది కొనుక్కుంటే మీకు 0% టారిఫ్ సార్. అది మనం కొనుక్కుంటే మనకి ఇస్తారు. అదే పెద్ద విషయం కాదు. అదేదో పెద్ద సాధించేసినట్టుగా చెప్పుకుంటున్నారు. యూరోపియన్ కి ఎంట్రీ మనకి బట్టలకి 0% ట్యాక్స్, బంగ్లాదేశ్ కి 0% ట్యాక్స్. మనకి ఫస్ట్ ట్యాక్స్. మన ముందు ఏం ఆగుతారు వాళ్ళు? ఆగలేరు. బంగ్లాదేశ్ కి ట్రేడ్ డీల్ చాలా దెబ్బ కొడతాయి. సో అన్ని రేమాన్ ఏం చేస్తాడు, 15 సంవత్సరాలు బాగా నేర్చుకున్నాను, చదువుకున్నా చెప్తాడు. ఒకవేళ కనుక అమెరికా తోటి వ్యతిరేకంగా వెళ్ళాడు అనుకుంటా ట్రేడ్ డీల్, ఒకవేళ అతని యొక్క నెగోషియేషన్ పని చేయలేకపోతే ఇతన్ని నెగ్గనిస్తారా, ఇతన్ని ప్రభుత్వం నడపనిస్తారా అమెరికా వాళ్ళు? అసలు అమెరికాకి వ్యతిరేకంగా వెళ్ళేదే లేదు సార్. అమెరికా ఏం చెప్తే చేస్తారు, భయంతో చేస్తారు. అది మనం అనుకోక్కర్లేదు. కానీ అమెరికా పూర్వంలాగా వచ్చే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మాతో ఉండండి అని చెప్పేది మాత్రం లేదు. మహా యూరోపియన్ దేశాలనే ట్రంప్ లెక్క పెడతలేదు. వీళ్ళేంటి సార్, వీళ్ళకి ఏమీ చేయడు. ఏమన్నా ఆయన ఇస్తే తీసుకుంటాడు, అంతేగాని ఏం చేయడు. మైండ్లో ఉంటుంది, వీళ్ళు పనికిరాని వాళ్ళని మైండ్లో ఉంటుంది, అన్ని స్టడీ చేస్తారు. సో మనం చూడబోయేది బంగ్లాదేశ్ చక్కగా బాగా ప్రాస్పరస్ అవ్వాలి అని మనం కోరాలి. ఎందుకంటే వాళ్ళ లేబర్ తిరిగి వెళ్ళిపోతారు, హ్యాపీగా ఉంటే మంచిది. వాళ్ళు పాడైపోవాలని మనం కోరక్కర్లేదు. మంచిగా సాధించుకుంటారు అంటే మన రోజుకి రాకుండా చూస్తారు. తర్వాత ఎక్కువ సెన్సిటివ్ పాయింట్ ఏంటంటే ఈ మైగ్రెంట్స్, అక్రమంగా వచ్చిన మైగ్రెంట్స్, అది కూడా పెద్ద పాయింట్. బంగ్లాదేశ్తో చాలా పెద్ద కోపాలు ఉన్నాయి. సో అది ఒక మెయిన్ రీజన్. అది ఏం చేస్తారు, అస్సాంలో వచ్చిన వాళ్ళు, వెస్ట్ బెంగాల్లో వచ్చిన వాళ్ళు ఇంకా మన గవర్నమెంట్ ఏం చేయలేదు. ఏదో అక్కడక్కడ తీసేస్తున్నారు. అమెరికా లాగా చేయట్లేదు. అమెరికా రోజుకి 1000 మందిని పంపించేయాలని టార్గెట్ పెట్టుకుందాం. 1000-2000 మొత్తం పెట్టుకున్నారు. అది చేస్తున్నా. సో అలాంటి సిచ్యువేషన్ బంగ్లాదేశ్ లేదు. కానీ నేను అర్థం చేసుకున్నది తప్పకుండా బంగ్లాదేశ్తో మంచి సంబంధం అమెరికాకు ఉండాలని ప్రయత్నం చేస్తారు. కానీ అమెరికా కూడా స్టడీ చేసేది వీళ్ళు చైనాతో కూడా ఉంటున్నారు కదా అని ఉన్నాం. ఇదంతా కాంప్లెక్స్, నలుపు తెలుపులా కాదు, మధ్య రంగులు ఉన్నాయి, చుక్కలు ఉన్నాయి, ఉన్నాయి. అది ఏదో ఫర్మ్గా ఉన్నదని లేదు. తర్వాత రష్యన్ ఆయిల్ మనం మార్కెట్ రేట్ బాగుంటే కొంటాం, లేకపోతే మానేస్తాడు. ధర కింద పడింది అనుకోండి కొంటారు. అది కూడా అమెరికాకి మాట ఏమి తగ్గించేస్తున్నాం కదా అన్నారు. అకస్మాత్తుగా తగ్గించడం 3 నెలలు 6 నెలలకు పోతుంది, అయిపోతుంది అని చెప్పారు. తగ్గిస్తున్నారు, నెలకి రష్యన్ ఆయిల్ కొంటాం. సో ఇవన్నీ సమస్యలు చూస్తే ఒక 2-3 నెలల క్రితం ఒక రిఫరెండం చేశారు కదా సార్, ఇది 10 సంవత్సరాలే ఉండాలి అంటే 2 టర్మ్సే ఉండాలి అని. ఇప్పుడు దాది అవుతుందా? అతను దాన్ని మళ్ళీ లేదు సార్. అత్త మొహమ్మద్ యూనస్ చేసినవన్నీ మర్చిపోతారు. మొహమ్మద్ యూనస్ ఏంటంటే ఈ గవర్నమెంట్ ఉండి యాంటీ హసీనా ఉండాలని అంతవరకు. అతను కూడా పెద్ద రోల్ ఉండదు, ఇంకా మాటలు చెప్పుకోవడం వరకే. రెహమాన్ ఏం చేస్తాడో చూడాలి. ఎంత తెలివితేటలు ఉన్న వ్యక్తి, అనుభవం ఉన్నదా అని మనం బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు యూనస్ ఏమవుతాడు సార్ మరి ఇప్పుడు? అంటే మళ్ళీ బ్యాక్ టు అమెరికానా, లేకపోతే అక్కడే ఉంటాడా? యూనస్ ప్రభుత్వ సలహాదారుడిగా ఉంటాడా? అతనికి ఏంటి యూనస్ సలహాదారుగా ఉన్నాడు. ఆయన ఈ గవర్నమెంట్ ఆయనకి గౌరవం ఇస్తారు, వాళ్ళతో తగువ పెట్టుకోలేదు కాబట్టి. ఫారెన్ లో ఇతర దేశాల్లో ఎక్కువ ఉంటాడు. ఈ సంవత్సరంన్నరే భారతదేశంలో ఉన్నాడు. సో అతను రోల్ తగ్గిపోతుంది, ఏజ్ కూడా వచ్చింది కాబట్టి ఇంకా ఇంకా తగ్గిపోతా. ఇతని పరిపాలన మీద యూనస్ ప్రభావం ఉంటుందా? ఉంటుంది, పెద్ద ఉండదు, కొద్దిగా ఉంటుంది. కానీ ఉపయోగం లేదు. బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రి ఆయన ఇష్టం వచ్చింది చేస్తాడు. జమాతీ ఇస్లామీతో గొడవ పెట్టుకోడు, పాకిస్తాన్కి దగ్గర అవుతాడు, భారతదేశంతో తగు పెట్టుకోడు. ఇప్పుడు పరిస్థితి అంటే పూర్తిగా ఆర్థికంగా చాలా దిగజారిపోయారని చెప్పేసి బంగ్లాదేశ్. సో ఇప్పుడు ఇతనికి తారీఖు ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఎలా ఉంటాయి సార్? దాన్ని ఎట్లా అతను ఎదుర్కొంటాడు? ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటుంది వాళ్ళది? మెయిన్ సవాల్ ఏంటంటే బంగ్లాదేశ్ లో ఉద్యోగాలు కావాలి. వాళ్ళకు ఉన్న పని అంతా, ఫ్యాక్టరీ పని అంతా టెక్స్టైల్సే. సో టెక్స్టైల్ బిజినెస్ అతను కాపాడుకోవాలి. భారతదేశం, వియత్నాం అందరికి ట్యాక్సెస్ తగ్గినాయి కాబట్టి వాళ్ళు పెద్ద కాంపిటీషన్. సో అందువల్ల అది పెద్ద ఛాలెంజ్.
ఇంకో ఛాలెంజ్ ఏంటంటే జమాతీ ఇస్లాంని ఎలా కంట్రోల్ చేయాలి వాళ్ళు విరోధులు చేసుకోకుండా. సో అది కూడా పెద్ద ఛాలెంజ్. మాటలు చెప్పిస్తాం ఒకటి, పని అక్కడ జరగటం వేరు. సో చాలా పెద్ద టెస్ట్ ఉంటాయి అతనికి, చిన్న టెస్ట్ కాదు. మరి ఎంతవరకు తీసుకెళ్తాడు, ఏం చేస్తాడు మనం చూడాలి. ఇటీవల భారత్ యూరోప్ తోటి మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ఒక డీల్ పెట్టుకుంది కదా సార్. దాంట్లో మనకి చాలా వరకు ఈ వస్త్రాలు, బట్టలకు సంబంధించినటువంటి డీల్ కూడా ఉంది, ఒకటి మంచి డీల్. సో అదేమన్నా బంగ్లాదేశ్ మీద పడే అవకాశం ఉందా? ఆ డీల్ వల్ల బంగ్లాదేశ్ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద నష్టం. భారతదేశం మెరీన్ ప్రాజెక్ట్స్ ట్యాక్స్ తీశారు, యూరోపియన్ టెక్స్టైల్ మీద తీశారు, కానీ బంగ్లాదేశ్ తయారు చేసి. సో పెద్ద పెద్ద టెన్షన్ ఉన్నారు వాళ్ళు. వాళ్ళు వెళ్ళి యూరోపియన్ దేశాలను ఏమడుగుతారు? 0 టారిఫ్ వాళ్ళకి, మనకి 0 టారిఫ్. అమెరికాతో కూడా మంచి టర్మ్స్. ఎవరు రాహుల్ గాంధీ అన్నాడు 3 ఉన్నది, ఒకటి 18 అయింది. ప్రపంచం అంతా 15 చేశారు, ఈ 18 చేశారు. ప్రపంచం అంతా కాదంట, ఏదో మన దేశానికే చేయలేదు. సో వాళ్ళు చేసుకున్న పని మనం కాదని ఎలాగంటాం? ఎవరు చేసే పని వాళ్ళు చేసుకుంటారు. సార్ 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది. ఈ విడిపోవడం వల్ల మనకి మంచి జరిగిందా? ఇటీవల కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోవడం వల్ల మనకి భారతదేశానికి నష్టం పెరిగింది, అలాగే పాకిస్తాన్ బలం పెరిగింది అన్నట్టుగా ఒక వాదన వినిపిస్తుంది. దీని విషయంలో మీరు ఏం చెప్తారు సార్? 1971లో మనం వేరే దేశంగా చేయటం, ఈవేళ మనకి ఎక్కడ లేని విషపు కొండ మన నెత్తి మీద పెట్టుకున్నాం. వాళ్ళు పాకిస్తాన్తోనే వదిలేసి ఉంటే పాకిస్తాన్ వాళ్ళకి బుద్ధి చెప్పేటట్టుగా పరిపాలిస్తాం. మనకి అప్పుడు ఏదో పెద్ద వీళ్ళని విడదీసేస్తే పాకిస్తాన్ పడిపోతుంది అనుకున్నా, కానీ ఇది విడతీయటం వల్ల పాకిస్తాన్కి బలం వచ్చింది. పాకిస్తాన్కి బంగ్లాదేశ్ వేరే అయిపోయాక బలం వచ్చింది. వాళ్ళకి చాలా టైట్ గా ఉన్నారు 5 ఒకచోటే 5 రాష్ట్రాలు. ఈ బంగ్లాదేశ్ కోప్ చేయలేకపోతే భారతదేశం చరిత్ర చూస్తూ ఉంటే అది పెద్ద తప్పు అయిపోయింది. తర్వాత వాళ్ళకి స్వతంత్రం మనం తీసుకొచ్చాక ఒక అగ్రిమెంట్ పెట్టవలసింది. త్రిపుర నుంచి మనకు సముద్రానికి రోడ్ 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు అగ్రిమెంట్ పెడతావా పెట్టు, లేకపోతే గెడౌట్ స్ట్రిప్ బోర్డర్కి ఎలా పెడితే మనకి లాభం ఏంటి? వాళ్ళకి ఏం లాభం లేదు. వాళ్ళు పాడైపోతే మంచిది కాదు, కానీ మరీ బలం వస్తే మనకు న్యూసెన్స్, పెద్ద న్యూసెన్స్ గా తయారవచ్చు వాళ్ళు కూడా. సో చూసుకోవాలి. ఫ్యూచర్ లో ఒకటి మాత్రం గ్యారెంటీ, బంగ్లాదేశ్ ని ఇంకా మనం పాకిస్తాన్ తో మళ్ళీ మర్జీ అయిపోమని కూడా చెప్పాలి ఆ స్టేజ్. కానీ ఎవరో మనకి దేశం వేరే దేశం బంగ్లాదేశ్ చేయటం వల్ల ఆ రోజు చాలా గొప్ప అనుకున్నారు, కానీ ఇవాళ నాకు విషంగా కనపడుతుంది. విషం తాగేసి మనం కూర్చోం బంగ్లాదేశ్ కూడా. ఎలా సార్? ఇప్పుడు మనకి బంగ్లాదేశ్ వేరే అవడం వల్ల మనకి ఎక్కడ వచ్చిన నష్టం ఏంటి సార్? వేరే అవగానే పాకిస్తాన్కి ఒక పెద్ద పుండు పోయింది కదా, క్యాన్సర్ పోయింది కదా సార్. పాకిస్తాన్ సైన్యం సగం మంది అక్కడ ఉండేవారు బంగ్లాదేశ్ కంట్రోల్ చేయటానికి. వాళ్ళకి నష్టం వస్తే వాళ్ళు పెట్టుకున్నారు, ఆ నష్టం కంటిన్యూ అవుతుంది కదా, పాకిస్తాన్ చిక్కిపోదు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ మళ్ళీ కలుపుకోవాలనే ప్రయత్నం చేస్తుంది కదా సార్? కలుపుకోరు, వేరే వేరే దేశాలుగా ఉంటారు, దగ్గర చేసుకోవాలి మనం ముస్లిం దేశాలని చెప్తున్నారు. కానీ ఎంతవరకు వెళ్తారో మనకు చెప్పాలి. తారీఖు వాళ్ళు ఎంతవరకు వెళ్తారు, తర్వాత హిందూస్ కి ఎంత ట్రబుల్ వస్తే భారతదేశానికి వచ్చేస్తారా అంటే చాలా మంది వచ్చేస్తారు, ట్రబుల్ ఉంటే వచ్చేస్తారు. చాలా పెద్ద ప్రాబ్లమ్స్ మనకి ఈశాన్యంలో ఉన్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి కోట్ల మంది వచ్చేసి ఈశాన్యంలో సెటిల్ అవటం, హైదరాబాద్లో అక్కడ సెటిల్ అవటం, అదొక మనకి డేంజరు, చాలా పెద్ద డేంజర్. అది ఏ రకంగా ఆ డేంజర్ తీసేస్తారో ప్రభుత్వం పర్మనెంట్ గా మనకి ఇంకా చెప్పలేదు. ఆ సైడ్ ఈశాన్యం సైడ్ ఏంటి పాలసీ, మనకి సముద్రం కావాలి అక్కడ కూడా, ఇది గవర్నమెంట్ చేయాలి, చేస్తారని నేను భావిస్తాను. చాలా సంతోషం సార్, మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించి బంగ్లాదేశ్ ఎన్నికలపైన ఒక సరైనటువంటి అవగాహన కల్పించారు. ఇంకో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.